యాకోబు గారి జీవితాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటామంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప జనాంగానికి ఒక మూల పురుషుడు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయితే ఆయన మనమడు యాకోబు గారు అనేక గోత్రాలకి ఆయన మూల పురుషుడిగా ఉన్నాడు. యాకోబు గారి సంతానం నుండి దేవుడు అనేక మంది గొప్ప గొప్ప వారిని తీసుకురావడం, అదే సమయంలో యోధా గోత్రం నుండి యేసు ప్రభు వారే రావడం, ఈ ప్లాన్ అంతా దేవుని దృష్టిలో ఉంది. కాబట్టి యాకోబు గారు ఒక సామాన్యమైన వ్యక్తిత్వం గల మనిషి అయినప్పటికీ ఆయన్ని దేవుడు తయారు చేసుకుంటున్న విధానం, ఆయన జీవితంలో ఎదురైనటువంటి తీపి చేదు అనుభవాలు, వాస్తవానికి యాకోబు గారికి తీపి అనుభవాలు కూడా పెద్దగా ఏమి కనపడవు. ఏమన్నా ఉంటే బాల్య దశలో ఉన్నాయేమో. ఏశావు వేటగాడయి ఉంటే యాకోబు గారు సాధువై గుడారాల్లో జీవిస్తున్నాడు అన్నాడు. తల్లితో పాటు సంతోషంగా ఉండటం, ఆ మీద మంచి పిండి వంటలు చేస్తే తినటం, ఇంట్లో ఉండటం. ఆయనకి ఏమన్నా ఒక స్వీట్ మెమరీస్ ఉన్నాయంటే ఆ ఇంట్లో స్వీట్లు తినటం తప్ప, ఆ తర్వాత ఆయన జీవితం అంతా కూడా రకరకాల అనుభవాలతో ముడిపడి ఉంది. దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవాలి, ఎన్నుకోవాలి అని అనుకుంటే ఆయన వారి జీవితాల్లో చాలా అనుభవాలను తీసుకొస్తాడు. మోషే గారు కూడా అంతే కదా. మోషే గారు కూడా అంతే. మోషే గారు 120 సంవత్సరాలు జీవిస్తే ఆయన డివైడ్ చేశాడు కదా, 40-40-40గా డివైడ్ చేశాడు. మొదటి 40 సంవత్సరాలు ప్రిన్స్గా ఉన్నాడు, రాజకుమారుడిగా ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు పారిపోయాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత 40 సంవత్సరాలకి ఇక అరణ్యంలో ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడంలో చాలా శ్రమ కూర్చి ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. కాబట్టి దేవుడిని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఒక 3 పూలు 6 కాయలుగా ఉంటాయి అనుకోవడం కాదు, కానీ అనేకమైన అనుభవాల నుంచి నడిపిస్తూ ఆ జీవితాలని రాబోయే తరాలకి ఒక ఉదాహరణగా నిలబడతారు. చాలామంది మరణానంతరం ఆ శరీరాలని హాస్పిటల్స్కి ఇస్తుంటారు కొంతమంది కదా, అవయవ దానం అంటారు దాన్ని. కొంతమంది ఏమో బాడీలను ఇచ్చేస్తే అందులో పనికొచ్చే పార్టుల్ని హాస్పిటల్స్ వాళ్ళు తీసుకొని మెడికల్ స్టూడెంట్స్కి బోధించడానికి దాన్ని ఉపయోగిస్తారు. గుండె ఎలా ఉందంటే ఒరిజినల్ గుండెనే చూపిస్తారు. మానవ శరీర నిర్మాణానికి కాలేజెస్కి ఉపయోగపడేందుకు వారి భౌతిక దేహాలని కుటుంబ సభ్యుల పర్మిషన్తో ముందుగానే ఒక అనుమతి పత్రం తీసుకొని హాస్పిటల్స్కి ఇచ్చేస్తారు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, కొంతమంది కొంచెం మంచి మనసు కలిగిన వాళ్ళు బ్రతికుండంగానే చెప్పేస్తారు, నా బాడీని హాస్పిటల్కి ఇచ్చేయండి, మీరు తీసుకెళ్ళి మట్టిలో కలిపి సమాధి కట్టబాకండి, హాస్పిటల్కి ఇచ్చేయండి అని చెప్తారు. ఎందుకు హాస్పిటల్కి ఇచ్చేయమంటున్నారంటే మెడిసిన్ చదివే పిల్లలకి అది ఉపయోగంగా ఉంటుంది, వాళ్ళ చదువుకి. అందులో పనికొచ్చే పార్ట్స్ ఇంకొంతమందిని బతికించవచ్చు. కళ్ళు దానం చేసేవాళ్ళు ఉంటారు, చనిపోయిన తర్వాత కొన్ని గంటల పాటు కళ్ళు జీవించే ఉంటాయి. అలాగే హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళు హార్ట్ వరకు తీసేసి జాగ్రత్తగా చాలా వేగంగా తీసుకెళ్ళిపోయి గుండెను మార్చి ఇంకోళ్ళకి పెడతారు, ఆ గుండె తీసుకెళ్ళి. ఇవన్నీ ఒక ఉదాహరణ. ఒక ఆధ్యాత్మిక విద్యార్థులకు, ఒక ఆధ్యాత్మిక జీవితాలకి దేవుడు మోషే గారు, అబ్రహాం గారు, యాకోబు గారు లాంటి మనుషుల్ని
నిలబెట్టి ఒక అవయవ దానంలాగా వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ని, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రాక్టికల్గా మన ముందు పెట్టారు. దాన్ని చూసి నేర్చుకోవడం కోసం. వాళ్ళ జీవితాలు అనేక అనుభవాల్లో కూడా ఎలా వెళ్ళిందో ఆ అనుభవాలని చూసి నేర్చుకోవాలి మనం. ఇంటర్మీడియట్లో బొద్దింకల్ని కప్పల్ని కోస్తారు పిల్లలు. బైపీసీ చదివే పిల్లలు ఇంటర్మీడియట్లో బొద్దింకలను కప్పల్ని కోసి చూస్తారు. ఎంబీబీఎస్కి వచ్చేసరికి మనుషులను కోయటమే చూపిస్తారు వాళ్ళకి. స్టెప్ బై స్టెప్గా ఆ అనుభవాలు నేర్చుకుంటారు వాళ్ళు. అలాగే మనం ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల జీవితాలు మనకు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా కనిపిస్తాయి. దేవుడు మన ముందు నిలబెట్టి ఆయా జీవితాల్లో జరిగిన అనుభవాల్ని నేర్చుకోండి అని చెప్తాడు. వాళ్ళు డాక్టర్లు అయితే, అవయవదానం చేయబడ్డ వాళ్ళు నేర్చుకున్న పాఠాలు డాక్టర్లు అయితే, మనం మంచి భక్తులుగా సమాజానికి పనికొచ్చే ఒక మంచి విశ్వాసులంగా, ఒక ఆత్మీయ వైద్యులుగా తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది కదా. హల్లెలూయా. ఇది ఉపయోగపడి చాలా ఆ భక్తుల జీవితాలని మనం ఊసిపోకుండా చదువుతూ చందమామ కథలా చదవటం కాదు, న్యూస్ పేపర్ లాగా చదివి పక్కన పడేయటం కాదు. దేవుడు ఆ జీవితాల నుండి మనకేమి నేర్పిస్తున్నాడు, మనమేమి నేర్చుకోవాలి. ఒక అవయవ దానంలాగా వాళ్ళ జీవితాలని పౌలు గారు ఏమంటాడు, సజీవ యాగంగా సమర్పించుకోమంటాడు. ఒక సజీవ యాగంగా వాళ్ళ జీవితాలు అలా ఉండబట్టి దాన్ని చూసి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆలోచించుకుందాం. మనం యాకోబు గారు జీవితంలో దాదాపు ముగింపులోకి వచ్చేసాం. అంటే కొంచెం ముందుగా పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామంటే 33వ అధ్యాయంలో ఏశావు గారు యాకోబు గారు కలుసుకునే ఆ దృశ్యాలను మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం. 33 ఆదికాండం 33వ అధ్యాయంలో మన ఏశావుని కలుసుకుంటానికి వస్తూ ఉంటే యాకోబు గారు భయపడి అన్నతో 20 సంవత్సరాల ఎడబాటు తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకుంటున్నారు. 20 సంవత్సరాల ఎడబాటు. అన్నను మోసం చేసి ఆశీర్వాదం కాజేసిన తర్వాత అన్న చంపేస్తానంటే, ఏశావు యాకోబుని చంపేస్తానంటే పారిపోయిన అనంతరం మామగారింటికి వెళ్ళిపోయి అక్కడ వివాహం చేసుకొని పిల్లల్ని కానీ ఆ తర్వాత ఆయన తిరుగు ప్రయాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకు తిరుగు ప్రయాణం జరుగుతుందంటే దేవుడు యాకోబు గారికి అబ్రహాం గారికి వాగ్దానం చేసినట్లుగానే కనాన్ దేశాన్ని, వాగ్దాన భూమిని మీకు నేను ఇస్తాను రమ్మన్నాడు. తిరిగి దేవుడి ప్రణాళిక ఏంటంటే ఆయన అక్కడ సెటిల్ అయిపోవటం కాదు, మళ్ళీ తిరిగి మాతృభూమికి రావాలి. అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం కనాన్ దేశం, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం లాంటిది అన్నమాట. నువ్వు అక్కడికే రావాలి, వేరే దేశంలో ఉండడానికి వీలు లేదు అని ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి తీసుకొస్తున్నాడు ఆయన. 33వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే ఏశావు అటు నుంచి వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు. యాకోబు గారు ఇటు నుంచి బయలుదేరాడు. ఒకవేళ అన్న తనను చంపేస్తాడేమోనని భయపడి ఒక పథకం ప్రకారం ఒకవేళ కోపంతో ఏశావు చాలామందిని తీసుకొని వస్తున్నాడు కదా, చంపేస్తాడేమోనని 2వ అధ్యాయం 33వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం చూస్తే, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించాను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచాడు. అందరికంటే ముందు తన సహోదరుని సమీపించే వరకు ఆయన వెళ్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే 33వ అధ్యాయం మొదట్లో ఏముందంటే, ఏశావు గారు కోపంగా వచ్చి మీద పడి చంపేస్తే ఆ ఫస్ట్ చనిపోయేవాళ్ళు దాసీల పిల్లలు కావచ్చు, అందుకని వాళ్ళు బలవుతారేమో అనుకొని తర్వాత లేయాను పెట్టాడు, ఆమె పిల్లలను పెట్టాడు. ఆఖరిలో రాహేలును యోసేపు నుంచాడు. రాహేల్ అంటే యాకోబు గారికి చాలా ఇష్టం. అందుకని ఆ పక్షపాతం కానివ్వండి, ఆయన ఉద్దేశం కానివ్వండి, ముందు వరుసలో దాసీల్ని, వాళ్ళ పిల్లల్ని, లేయాని ఆమె పిల్లల్ని, తర్వాత రాహేల్ని యోసేపు గారిని ఆఖరిలో పెట్టాడు. వచ్చి ఆ మీదపడి ఏశావు సైన్యం చంపేస్తే ముందు దాసీలను చంపేస్తుంటే లేయాను రాహేలు పరారైపోతారులే అనుకున్నాడు.
అంటే ఏసావు నా అన్నకి నా మీద అంత కోపం ఉంది కదా అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఫస్ట్ మాత్రం ఈయన పిరికితనంగా యాకోబు వెనకాల యోసేపు వెనకాల దాక్కోలా, వీళ్ళందరినీ అలా పెట్టాడు. ఈయనే ముందు వెళ్తున్నాడు అందరికంటే ముందు కదా, నాయకత్వ లక్షణం అలానే ఉంటుంది. ఈయన ముందు వెళ్తున్నాడు, ఈయన ముందు వెళ్తూ ఉండి ఏదైనా ఉంటే అన్నను ఎదుర్కొందాం ముఖాముఖి, నన్ను చంపిన తర్వాతే మిగతా నా భార్యల్ని పిల్లల్ని చంపుతాడు అనుకున్నాడు. ధైర్యంగా ముందుకు వెళ్తూ 7 సార్లు సాష్టాంగపడ్డాడని పోయిన వారం నేర్చుకున్నాము. 7 సార్లు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు ఏసావుకి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే ఏసావు చూస్తూ ఉన్నాడు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. నిజంగా గమనించినట్లయితే ఆయన ప్రేమించే వాళ్ళని ఒక సురక్షితమైన ప్రాంతంలో యాకోబు గారు పెట్టాడు. ఎవరు బాగా ప్రేమిస్తున్నాడు, ఎవరిని ప్రేమించాడు ఆయన? రాహేల్ని యోసేపుని చివరిలో పెట్టాడు. ఏదైనా అపాయం వస్తే వాళ్ళు బతికిపోతారు అని ఒక సురక్షితమైన ప్రాంతంలో పెట్టాడు. దేవుడు ఆయన ప్రేమించే వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లో పెట్టచ్చు. ఈ ప్రపంచంలో చాలా మందితో పోల్చుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనుకోవాలి. మనం ఒక సురక్షితమైన దేశంలో ఉన్నాం, ఇక్కడ మాటికి యుద్ధాలు జరగవు. ఇక్కడ ఏ నిమిషంలో ఏ ఇంటి మీద బాంబులు పడతాయో తెలియని పరిస్థితి ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ అకస్మాత్తుగా ముసుగులు వేసుకొని వచ్చి ఉగ్రవాదులు వచ్చి ఒక ఇంటి మీద పడి చంపేయటాలు ఇక్కడ పెద్దగా ఉండవు, కనపడవు. ఇక్కడ కరువు కాటకాలు ఉండవు. ఇక్కడ పిచ్చి మొక్కలు తిన్నారు. మొన్న గాజాలో అయితే బాంబింగ్ జరుగుతూ ఉంటే, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే తల్లులు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు రోడ్డు ఎమ్మటి ఉంటే గబగబ కోసుకొని మూటలు కట్టుకున్న పిచ్చి మొక్కలు ఇంట్లో తీసుకెళ్ళి బిడ్డలకు వండిపెట్టారు. సురక్షితమైన ప్రాంతాల్లో లేరు ఈ ప్రపంచంలో చాలామంది. ఆఫ్రికా లాంటి దేశాల్లోనూ, నైజీరియా లాంటి దేశాల్లో, ఆఫ్రికా ఖండంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు తను ప్రేమించే వాళ్ళని అనుకుంటే వాళ్ళని ప్రేమించట్లేదని అర్థం కాదు. మనం ఆ భావాలతో ఏకీభవించి ధ్యానం చేసుకోమంటే మనం అనుకోవాలి ఏమనంటే, దేవుడు మనల్ని చాలా సురక్షితమైన దేశంలో ఉంచారు, ఒక సురక్షితమైన ప్రాంతంలో ఉంచారు. గాజాతోనో ఇంకో దాంతోనో పోల్చుకుంటే మన పిల్లలు చాలా అదృష్టవంతులు. మన పిల్లలకి ఎదురు దెబ్బ తగిలితే విలవెల్లాడిపోతాం మనం. మన పిల్లలకి జ్వరం వస్తే విలవెల్లాడిపోతాం. చాలా దేశాల్లో పిల్లలు కంటి ముందు ఆకలితో చచ్చిపోయే పిల్లలు ఉన్నారు. వైద్యం అందక అస్థి పంజరాలాగా మారిపోయి తల్లి ఒళ్ళోనే చనిపోయే పిల్లలు లక్షల మంది ఉన్నారు చాలా ప్రాంతాల్లో. వాళ్ళని చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు మనం చాలా సురక్షితమైన ప్రాంతంలో ఉంచాడు, ఆయన కృతజ్ఞతలు చెప్పాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి మనం కదా. హల్లెలూయా. వాళ్ళ గురించి బహుశా మనల్ని సురక్షితమైన ప్రాంతంలో ఉంచింది దేవుడు ప్రార్థించడం, వాళ్ళ గురించి ప్రార్థించడానికి ఉంచాడేమో కదా. మొర్దెకై గారును ఆయన కుమార్తె పేరు ఏంటి? యోసేపు గారా? ఎస్తేరు గారు. ఎస్తేరుని దేవుడు మొర్దెకై అదే అన్నాడు కదా, నిన్ను రాణి ఏం చేసింది దేవుడు యూదులను రక్షించడానికేనేమో జాగ్రత్త, దేవుడు ఇంకొక రూపంలో సహాయం చేస్తాడు యూదులను రక్షించడానికి, నువ్వు రాణి అయింది, నీ సంగతి నువ్వు చూసుకో, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు మొర్దెకై ఎస్తేరు రాణికి. అయితే నాన్నగారు రాజుగారి దగ్గరికి నాకు పర్మిషన్ లేనిదే నేను వెళ్ళలేను, ఆయన పర్మిషన్ లేకుండా వెళ్తే చంపేస్తారు కొన్నిసార్లు అంటే, మొర్దెకై ఏం వార్నింగ్ ఇస్తాడంటే, దేవుడు నిన్ను రాణి చేసింది నీ జనాంగాన్ని కాపాడటం కోసమేనేమో, అది తెలుసుకో. నువ్వు దాని నుంచి తప్పించుకుంటే నువ్వేదో శిక్షకు పాత్రరాలు అవుతావు, మేము రక్షించబడడానికి దేవుడు ఇంకో మార్గం చూపిస్తాడేమో. ఈరోజు మనం సురక్షితమైన ప్రాంతాల్లో ఒక 2 పూటల భోజనం చేస్తా సంతోషంగా ఉన్నామంటే ఇంకొకరికి సహాయపడటం కోసమేమో. కాబట్టి మొన్న శివాజీ రాజు గారు వాళ్ళ మందిరంలో వాళ్ళకి పనిచేశారు. ఏంటంటే వాళ్ళు ఏదో భోజనాలు పెట్టుకున్నారు 150 మంది వాళ్ళ చర్చి మెంబర్స్ వాళ్ళ కుటుంబాలకి. ఎస్టిమేషన్ వేసేటప్పుడు 150 మంది కాకుండా 250 మందికి ఎస్టిమేషన్ వేయించారంట.
ఆ 100 మందికి ఎక్స్ట్రా వండిన ఆహారాన్ని ఏం చేశారంటే ఒక ఆటోలో పెట్టుకొని ఆ ఫుట్పాత్ల మీద పండుకున్న వాళ్ళకి, అన్నం లేకుండా తిరిగే వాళ్ళు, బెకారులాగా ఉన్న వాళ్ళకి, రోడ్లు ఏమంటున్న వాళ్ళకి పెట్టడానికి వెళ్ళారు వాళ్ళు. మిగిలినవి వేయటం కాదు. నెక్స్ట్ ఏమైందంటే ఒక భిక్షగాడు కూర్చొని భోజనం చేస్తా వీళ్ళు ఏం చేశారంటే ఆటోలో నుంచి విస్తరలు తీసి అందులో వడ్డించి కుర్రాళ్ళు ఆ వడ్డించినది వేడి వేడి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే, ఆ తీసుకునేవాడు అన్నాడంటే పరిగెత్తుకుంటూ పోయారు. అక్కడ చక్కగా పెడుతున్నారు విస్తరాకుల్లో, మనకు చక్కగా రెండు అని పిలిచాడంట. ఎందుకు పెట్టుకోదు, ఇందులో ఎంత ఏముందా నాకు వీళ్ళు అడిగారంట. ఎందుకు ఎంత సంతోషంగా ఉన్నారు మీరంటే, మాకు చాలామంది భోజనం పెడతారండి, వాళ్ళు క్యారీ బ్యాగుల్లో తెస్తారు, క్యారీ బ్యాగుల్లో తెచ్చి ఇచ్చినవి అవి కొన్ని మిగిలిపోయినవి ఉంటాయి, కొంత ఆహారం వాసన వస్తూ ఉంటుంది, ఆ మిగిలిపోయి వాసన వచ్చే ఆహారాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే క్యారీ బ్యాగుల్లో తలా ఒక క్యారీ బ్యాగ్ ఇసిరేసి వెళ్ళిపోతారు. కానీ మీరు మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు విస్తరలో తీసుకొచ్చి వడ్డించి మాకు ఇస్తున్నారు అని సంతోషపడ్డారంట. కానీ దేవుడు మనకి ఒక ఆరోగ్యాన్ని, 10 మందికి భోజనం పెట్టే స్తోమతని ఇచ్చినప్పుడు దాన్ని చేయకుండా ఉండకూడదు. మేలైనది చేయనరికి కూడా చేయకపోతే ఏంటంట కీడ. మేలైంది తెలిసి కూడా రండి, ముందుకు రండి, రండి, ఖాళీ ఉంది రండి. మేలైనది నెరిగి ఉండి చేయకపోతే పాపం కింద లెక్క. ఇంత స్తోమత ఇచ్చినందుకు దేవుడు మనకు స్తోమత ఇచ్చింది ఇంకొకరికి సహాయపడటం కోసమే అనే స్పృహ కూడా మనకు ఉండాలి. కాబట్టి సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాం మనం, దేవుడు మన జీవితాలకు ఏదైనా ఇంకొకరికి సహాయపడేందుకు ఉంచాడేమో అనుకోవాలి. యాకోబు గారు ఏం చేశాడంటే తను ప్రేమించినటువంటి రాహేల్ని, యోసేపు గారిని చివరి వరుసలో పెట్టి, అందరికంటే కెప్టెన్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు ఎప్పుడైనా ధైర్యంగా ఉండి ముందే వీళ్ళందరికంటే ముందే ఏసావుని ఎదుర్కొనడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సాగిలపడ్డాడంట. 7 సార్లు దాగిలపడ్డాడు. ఒక తగ్గింపు హృదయం వచ్చింది. ఈ తగ్గింపు హృదయం యాకోబు గారికి ఎలా వచ్చిందంటే ఒక సామాన్యమైనటువంటి జీవితమే యాకోబు గారిది. సామాన్యమైనటువంటి కుటుంబం జీవితమే, మామూలుగా స్వభావమే. జన్మించడానికైతే ఇస్సాకు లాంటి గొప్ప భక్తుడికి జన్మించాడు. అబ్రహాం గారికి మనమడయ్యాడు. అంత బాగుంది. కానీ స్వభావం సామాన్యమైన స్వభావమే యాకోబు గారికి. ఒక సామాన్యమైనది కూడా కాదు, కొంచెం కుస్థితమైనటువంటి వ్యవహారం. అన్నను మోసం చేయటం, ఒక మంచి ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని కాజేయటం, తండ్రిని మోసం చేయటం, ఈ అపశృతులన్నీ ఉండి మరి ఇంత తగ్గింపు స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే, దేవుడు ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనకి ఇప్పటికి దేవుడు 2 సార్లు దర్శనం ఇచ్చాడు ఆయనకి. వెళ్ళేటప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆయన కనపడ్డాడు. ఆయన దేవుడు దర్శనం ఇచ్చాడు ఆయనకి. ఎక్కడ దర్శనం ఇచ్చాడు ఆయనకి? బేతేలు అనే ప్లేస్లో బేతేలు అని పేరు పెట్టాడు. ఒకసారి ఆ రాయి తలగడగా పెట్టుకొని ఆయన పారిపోయేటప్పుడు, అమ్మగారింటి నుంచి మామగారింటికి పారిపోయేటప్పుడు ఒక రాతి ప్రదేశంలో ఆగి విశ్రాంతి తీసుకుందాం, ఒక రాయి తలగడగా పెట్టుకొని పండుకుంటే ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. అందులో ఒక నిచ్చెన దేవదూతల పైనుంచి కిందకి దిగటం కనపడింది. దేవుడు ఒకసారి దర్శనం ఇచ్చాడు ఆయనకి. తర్వాత ఏమైందంటే ఈ రిటర్న్ జర్నీలో 32వ అధ్యాయంలో, ఆదికాండం 32లో మనకేం కనపడుతుందంటే, రిటర్న్ జర్నీలో పెనుయేలు అనే ప్రాంతానికి పేరు పెట్టుకున్నాడు ఆయన. పెనుయేలు దగ్గర ఏం జరిగింది? ఆయనకి దేవుడితోనే ఆయన పోరాడాడు, యెహోవా దూతతోనే పోరాడాడు. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనేనన్నాడు యెహోవా దూతతో. నువ్వు మనుషులతో దేవుడి దూతతో కూడా పోరాడావు కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడు. ఈ 2 అనుభవాలు అయిపోయింది. ఒక అతి సామాన్యమైన, ఒక మోసపూరితమైన మనస్తత్వం కలిగిన వాడికి పేరు మార్చేసాడు దేవుడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏమన్నాడు? ఇశ్రాయేలు అన్నాడు. 2 సార్లు అనుభవం వచ్చింది ఆయనకి. మామగారింటికి వెళ్ళకముందు బేతేలు అనుభవం, వచ్చేటప్పుడు పెనుయేలు అనుభవం.
ఈ రెండు అనుభవాలు యాకోబు గారిని మార్చేసి, యాకోబు గారి వ్యక్తిత్వాన్ని మార్చేసింది. యాకోబు గారు చాలా సంపన్నుడు. ఆయన ఎంత సంపన్నుడు అంటే వాళ్ళ మామగారే అసూయపడ్డాడు, వాళ్ళ బావమరుదులే అసూయపడ్డారు. వీడు బాగుపడ్డాడు, వీడు ఏంటో ఏం చేద్దాం అన్నట్టుగా మాడుకుంటే భార్యలను పిలిచి ఏమన్నాడు, మీ నాన్నగారి ముఖం ఇదివరకటి ముఖంలాగా లేదన్నాడు. ఇదివరకటి ముఖంలాగా లేదు, చేంజ్ వచ్చింది ఆయన ముఖంలో, మనం ఏదో బాగుపడ్డాం అనుకుంటున్నాడు, సో మనం వెళ్ళిపోదాం, మళ్ళీ నా తండ్రి ప్రాంతానికి వెళ్ళిపోదాం అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వచ్చారు. ఇలా ఏమైందంటే మంచి అనుభవాలతో వచ్చిన తర్వాత ఆయన ఒక సామాన్యమైన ఒక మనిషిని, స్వభావం కలిగిన మనిషిని, మోసపూరితమైనటువంటి మనస్తత్వం కలిగిన మనిషిని దేవుడు 2 సార్లు దర్శనమిచ్చాడు, మార్చుకున్నాడు. ఆయన పెనుయేలు అనుభవం తర్వాత ఆయన పేరే మార్చేశాడు. కాబట్టి ఈ అనుభవాల తర్వాత ఆధ్యాత్మికంగా యాకోబు గారు రాడి తెల్లాడు. మనం కూడా మన జీవితాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితాలను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక విధేయత, అంత సంపన్నుడు, ఎంతో సంపన్నుడు యాకోబు. 2 సార్లు దేవుడి దర్శనం కలిగింది. అన్న ఎదురొస్తుంటే ఏం చేస్తాడులే వీడు, దేవుడితోనే పోరాడి గెలిచాను, ఇక నుంచి నా పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు, మా అన్ననే ఎదుర్కొందాం అనుకునే స్వభావం రావచ్చుగా. ఏముంది, శాంసన్ ఏమనుకున్నాడు, ఢిల్లీలో మాయలో పడిపోయిన తర్వాత, బంధించిన తర్వాత ఆమెకి వాస్తవం చెప్పేసి నా జుట్టులో బలం ఉందని చెప్పేసి జుట్టు పోయిన తర్వాత నేను లేచి మళ్ళీ విరజిమ్ముదని అనుకున్నాడంట. ఇంటికి వెళ్ళాక చదవండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. మళ్ళీ నేను ఇదివరకులాగా ఎరగదీద్దాం అనుకున్నాడంట. ఏంటి ఎరగదీసేది ఆయన కదా, ఆయన రహస్యం ఎప్పుడైతే ఢిల్లీలాగా చెప్పేసాడో ఆయనలో నుంచి శక్తి పోయింది, గొలుసులతో బంధించేశారు. యాకోబు గారు కూడా ఒక అహంకారం తెచ్చుకోవాలా, నాకు దేవుడు 2 సార్లు దర్శనం ఇచ్చాడు, నువ్వు మనుషులతో కాదు దేవుడితో కూడా పోరాడి గెలిచావు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేల్ అని చెప్పాక ఒక అహంభావం యాకోబు గారికి రాలా. ఎందుకంటే దేవుడి అనుగ్రహం పొందేవాళ్ళు, నిజంగా ఆయన విశ్వాసంలో ఉన్న వాళ్ళకి గర్వం ఏ కోశానా ఉండకూడదు. హల్లెలూయా. నిన్ను దేవుడు అమెరికా ప్రెసిడెంట్ని చేయొచ్చు, ఇండియా ప్రెసిడెంట్ని చేయొచ్చు, లేదా నిన్ను యూనియన్ లీడర్ని చేయొచ్చు, లేదా డ్వాక్రా గ్రూప్ మహిళ లీడర్ అవ్వచ్చు. దేవుడు నిన్ను ఏ స్థాయిలో పెట్టినా అహంకారాన్ని తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అసలు క్రైస్తవంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తగ్గింపు స్వభావం, తగ్గింపు స్వభావం, తగ్గింపు స్వభావం. పాఠాలు చెప్పి వదిలేలా యేసుప్రభు వారు, ఆయన దాన్ని నిరూపించి చూపించాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలుసు. లాస్ట్ సప్పర్లో ఆయన ఆఖరి రోజు భోజనం అప్పుడు ఆయన శిష్యుల పాదాలు కడిగి టవల్తో తుడిచాడంట. ఇంక అంతకు మించి అదృశ్యం ఏం కావాలి మనకి. తగ్గింపు స్వభావం. యాకోబు గారు అన్న దగ్గరికి వెళ్తా 7 సార్లు సాగిల పడ్డాడంట. అంత అవసరం లేదు, నా పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు, నేనేంటి మా అన్నని లెక్క చేసేదేంటి, మా అన్న తాట తీస్తాను, దేవుడే మా అన్న తాట తీస్తాడు అనుకోవాలి. ఆయన 7 సార్లు సాగిల పడతాడు. ఎప్పుడైతే నువ్వు పెనుయేలు అనుభవంలో ఆయన ఉన్నాడో ఆటోమేటిక్గా దేవుడు ఆయన మనసును కూడా మార్చేసాడు. ఎవరి మనసుని? ఏశావు మనసును కూడా మార్చేసాడంట. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. సామెతలు 16:7 చూస్తే ఒక మంచి మాట ఉంటుంది. సామెతలు ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చాలా బాగుంది కదా. మళ్ళీ చదువుతాను చూడండి. నేను ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. యాకోబు గారి ప్రవర్తన మారిపోయింది, ఇశ్రాయేల్గా మారిపోయాడు. ఆయన 7 సార్లు సాగిలపడి తోబుట్టువే, రక్తం మంచుకు పుట్టిన ఏసావే. కానీ విరోధ స్వభావం ఇవన్నీ కూడా, ఆయన మోసం చేసిన, అన్నను మోసం చేసిన పశ్చాత్తాపం, ఇవన్నీ అతనిలో రగులుకుపోతున్నాయి. పశ్చాత్తాపం విధేయతను పెంచుద్ది, పశ్చాత్తాపం విధేయతను పెంచుద్ది. దేవుడి దర్శనాలు మనలో విధేయతను పెంచాలి. దేవుడి దర్శనాలు మనలో తగ్గింపు స్వభావాన్ని కలిగించాలి. అహంకారాన్ని పెంచితే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్లుగానే మనం భావించాలి.
మన భక్తి పెరిగే కొద్దీ మన స్వభావం తగ్గించుకుంటూ ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని తగ్గించుకుంటూ పోవాలి. మనం సమాజం పట్ల వ్యవహరించే తీరులో ఒక మంచి వాతావరణంలో మనం సమాజాన్ని డీల్ చేయగలగాలి. అందుకని ఇప్పుడు ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా. యాకోబు గారి ప్రవర్తన దేవుడి దృష్టికి ప్రీతికరంగా ఉంది. 7 సార్లు సాగిలపడ్డాడు. భయం నుంచి దేవుడు చూసి అనుకొని ఉంటాడు, యాకోబు మారిపోయాడు. పెనుయేలు అనుభవం యాకోబులో చాలా మార్పు తెచ్చింది. నేనేం చెప్పలేదు 7 సార్లు సాగిలపడమని. పెనుయేలు అనుభవంలో దేవుడు యాకోబు గారికి చెప్పలా, నువ్వు మనుషులతో దేవుడితో పోరాడి గెలిచావు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు పో అన్నాడు. నువ్వు 7 సార్లు సాగిలపడని చెప్పలా. దేవుడు అన్నీ చెప్పడు, పండుగలు చేతిలో పెట్టినట్టు చెప్పడు. మనం అర్థం చేసుకోవాలి దాన్ని, మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవడానికే ఇవన్నీ కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. చూశాడు, ఏసావు చూశాడు. యాకోబు గారి ప్రవర్తన బాగుండేసరికి దేవుడు ఏసావుని కూడా మార్చేశాడు. దగ్గరికి రాగానే ఏసావు గారు యాకోబు గారిని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఎంత గొప్ప విషయం కదా. స్వభావం మారిపోయింది పెనుయేలు అనుభవం. మన బాప్తీస అనుభవం మన స్వభావాన్ని మారుస్తుందా అని మనం ప్రశ్నించుకోవాలి. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. మనలో చాలామంది, మనమే కాదు క్రైస్తవ ప్రపంచంలో చాలామంది బాప్తీసం తీసుకోగానే పేరు మార్చేసుకుంటారు. కొంతమంది పేరు మార్చుకోకపోవచ్చు, ఆ పేరు కొంచెం అటు ఇటుగా జనరల్గా ఉన్నా క్రైస్తవ పేరు ఏమన్నా పెద్దగా పేరు పట్టించుకోరు. కానీ కొంతమంది పట్టుబట్టి మరీ నా పేరు మార్చండి అంటారు. కాబట్టి పేరు మార్చుకుంటాం. కాబట్టి పేరు మార్చినంత మాత్రాన, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మన స్వభావం మారుతుందా లేదా చూసుకోవాలి. పాత స్వభావమే ఉంటే మనం బాప్తీసం తీసుకున్నా కూడా అది వృధానే ఆలోచించుకోవాలి. ఏమన్నాడైనా ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉంటే శత్రువులు సహా మిత్రులు. నాకు ఎందుకు రోజు రోజుకి శత్రువులు పెరుగుతున్నారు? ఎందుకని మా చుట్టాలందరూ నాతో బాగుండట్లేదు? నేను ఏదైనా పెళ్ళికి వెళ్తే కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మొహం మార్చుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని అంటే మనం బాప్తీసం తీసుకున్న వాళ్ళమైతే మనకు పడని వాళ్ళని కూడా ఎదురెళ్ళి ఏసావులాగా పలకరించగలగాలి. మనం తీసుకున్న స్వభావం, మన ప్రవర్తన తిన్నగా ఉంటే, తగ్గింపు స్వభావంతో కూడిందంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారంట. కాబట్టి మనకి శత్రువులు పెరుగుతూ ఉన్నారంటే అది సమాజం తప్పో మన శత్రువులు తప్పో కాదు, అందులో మనకు కూడా భాగం ఉంటుంది. మనకి శత్రువులు పెరుగుతూ ఉంటే అందులో మనకు కూడా భాగం ఉంటుంది. మనలో ఒక తగ్గింపు స్వభావం లేకుండా ఎవరి ముందు పలకరించాలి, ఎవరి ముందు వందనాలు చెప్పాలి అనే ఒక ఈగో కూడా ఉంటుంది మనలో. ఆయన చెప్పాక నేను చెబుదామని వందనాలు అనుకుంటారు, ఆయన గుడ్ మార్నింగ్ చెప్పాక నేను చెబుదామని అనుకుంటారు కొంతమంది. మనమే ముందు చెప్పేసాం అనుకోండి, ఆశీర్వాదం ఏదో మనకే వచ్చింది. రెప్పలు ఇవ్వటం కాదు, వాళ్ళు వందనాలు చెబితే మనం వందనాలు చెప్పడం కాదు, పోటీ పడాలి. మన వందనాలు చెప్పే విషయంలో పోటీ పడాలి. దేవుడు ఆశీర్వాదం మనకు రావాలంటే ఆ తగ్గింపు స్వభావం మనకు రావాలి. ఆ పెనుయేలు అనుభవం మన జీవితాల్లో అందరికీ ఉంటుంది. చాలాసార్లు మీరు ఆల్ నైట్ ప్రేయర్లో కూర్చొని ఉంటారు, చాలాసార్లు మీరు బాప్తీసం తీసుకునే ముందు ఉపవాసాలతో ఉండి అద్భుతంగా ప్రార్థనా జీవితంలో ఉండుంటారు. మన తగ్గింపు స్వభావం మనలో ఉంటే దేవుడు శత్రువులను కూడా మార్చేస్తాడు. అందుకని కొత్త నిబంధన ఇప్పుడు యాకోబు గారు ఈ ఉదంతం, ఏసావు గారి ఉదంతం అంతా ఎప్పుడు జరిగింది? వీళ్ళ కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం, దాదాపుగా 1800 2000 సంవత్సరాల క్రితం. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు అయింది. ఆ రెండుకి ఇంక ముందు యాకోబు గారు ఏసావు గారు ఉదంతం చెప్పుకుంటున్నామే మనం. యేసు ఇంకా 4000 సంవత్సరాల క్రితం క్యారెక్టర్లు ఇవన్నీ కూడా 4000 సంవత్సరాల క్రితం యాకోబు గారు, ఏసావు గారు, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ 4000 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు జరిగిన ఈ దేవుడు భద్రంగా మనుషుల కోసం ఉంచాడు. అప్పుడు స్వభావాలు, ఇప్పుడు స్వభావాలు ఒకే రకంగా ఉన్నాయి. అప్పుడు మోసగాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మోసగాళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రేమలు వైఫల్యాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రేమలు వైఫల్యాలు ఉన్నాయి. అప్పుడు మోసకరమైనటువంటి మామగారులు ఉన్నారు, ఇప్పుడు మోసకరమైన మామగారులు ఉండొచ్చు.
అప్పుడు కూడా 4000 సంవత్సరాల క్రితం యాకోబు గారి జీవితంలో వచ్చిన అనుభవాలు ఇప్పుడు కూడా ఉండి ఉండొచ్చు. కాబట్టి ఈ భూమి మీద కొత్తగా జరిగేది ఏమీ లేదని ప్రసంగ గారు అన్నాడు కదా. మునుపటి జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగేదే రాబోయే రోజుల్లో కూడా జరుగుద్ది అన్నాడు ఆయన. తేల్చేశాడు ప్రసంగ గారు 4 లైన్లలో తేల్చేశాడు. ఇప్పుడు కొత్తగా జరిగేది ఏమీ లేదు, ఈ భూమి మీద కొత్తగా జరిగేది ఏమీ లేదు. కాబట్టి మార్పు జీవితం మనలో ఉందా లేదా అనుకోవాలి. మన జీవితాలు యేసుప్రభు వారు ప్రవేశించిన తర్వాత, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత, ఒకవేళ తీసుకోకుండా ఉండి విశ్వాసులుగా ఉండి ఆయన మందిరాలకు వస్తున్నప్పుడు, ఆయన విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడైనా సరే మన స్వభావాలు మారిపోవాలి. వాళ్ళు ఎదురయ్యారంట, ఎదురు బదులు వచ్చారు. అన్నదమ్ములైతే ఎదురైన తర్వాత చక్కగా కలుసుకున్నారు. యాకోబు గారిని కౌగిలించుకొని ఏసావు గారు బాగున్నావా అంటే బాగున్నారన్నాడు. అలా జరిగిన తర్వాత ఏమైందంటే 32వ అధ్యాయంలో ఏసావు గారికి అన్నకి కొన్ని కానుకలు రెడీ చేశాడు యాకోబు గారు. 32వ అధ్యాయంలో 14వ వచనానికి వస్తే ఎన్ని కానుకలు అన్నకి తీసుకొచ్చాడంటే, ఒకవేళ భయపడి కావసమో లేదా ప్రేమతో కానీ, భయం కూడా ఉందేమో, ఒకవేళ ఈ కానుకలు చూసే మా అన్న సంతోషపడతాడేమో అనుకున్నాడంట. 32:14 చదువుతాను, మీరు చూడండి. అక్కడంట ఏసావు కోసం అంటే ఒక కానుకని గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చాడు. ఏంటి ఆ గిఫ్ట్ అనగా 200 మేకలను, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి వంటలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఇవన్నీ కూడా గిఫ్ట్ అంట ఏసావు గారికి. ఇవన్నీ కూడా గిఫ్ట్ అంట. తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే ఆ ఎదురుగా పెట్టాడు. తీసుకొచ్చి 4000 సంవత్సరాల క్రితం కానుకలు ఇవ్వటం మొదలైంది. ఒక గిఫ్ట్ ఇవ్వడం. ఇప్పటికి కూడా గిఫ్ట్లు ఇస్తున్నాం కదా మనం. 4000 సంవత్సరాల క్రితం ఒక మర్యాద కోసం, గిఫ్ట్ కోసం ఇస్తే ఏంటివి అన్నాడు. 33వ అధ్యాయంలో చూడండి, ఏసావు అన్నాడంట, ఎదురుగా వచ్చిన గుంపంతా ఏంటా అన్నాడు 8వ వచనంలో. 33:8 ఆదికాండంలో చూస్తే ఈ గుంపు ఏంటి అన్నాడు. ఇదేంటి 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, పొట్టేళ్ళు, ఆవులు, గాడిదలు, ఈ పెద్ద ఏంటి గుంపు అంత అన్నాడు. తమ్ముడు ఏంటి గుంపు అంటే, నీకోసమే అన్నాడు. నీకోసమే తీసుకొచ్చాను నేను అంటే, వద్దొద్దు, నాకు ఇవ్వద్దు, కాదు కాదు, నాకు కావాల్సినది ఉంది, నీవే ఉంచుకో అన్నాడు. ఇక్కడ మర్యాద ఎట్లా పుట్టింది? 4000 సంవత్సరాల క్రితం ఎంత మర్యాదగా మాట్లాడుకున్నారండి అన్నదమ్ములు ఇద్దరు. కత్తులు దూసుకున్నారు వీళ్ళిద్దరు 20 ఏళ్ల క్రితం. 20 ఏళ్ల క్రితం మా నాన్న పెద్దోడు అయిపోయాడు, మా నాన్న చచ్చిపోయి 40 రోజుల సంతాప దినాలు అయిపోతే అప్పుడు వీడు వ్యవహారం చూస్తానన్నాడు ఏసావు. ఆ మాటలు రెబ్కా విని కదా మామగారింటికి పంపించేసింది యాకోబుని. 20 ఏళ్ళు గడిచాక అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకోవాలా. దేవుడి ప్రణాళికలో వాళ్ళిద్దరు కొట్టుకోవాలని, తిట్టుకోవాలని లేదు. మెల్లిమెల్లిగా మార్పులు చేసుకుంటూ వచ్చాడు. ఏంటో ఈ గుంపు అంతా అంటే, నీకోసమే తెచ్చానంటే, వద్దొద్దు, నాకు కావలసిన ఉంది, నువ్వే ఉంచుకో అన్నాడు. సరే యాకోబు గారు, అమ్మయ్య ఇవన్నీ నాకే వస్తాయిలే, ఓకే ఓకే నాన్న, సరేనన్నా అన్నాడా కదా. మనలో మర్యాద కూడా ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు కాఫీ తాగుతారా అని అడిగితే తాగనన్నారు అనుకోండి, సరేలే అనుకుంటారు, మా కాఫీ ఇప్పుడు మిగిలిందిలే అనుకోండి. మన మర్యాదలు ఎలా ఉంటాయి? ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మర్యాదలు 4000 సంవత్సరాల క్రితం మర్యాద ఇది. ఈ వద్దు, నాకు కావాల్సినంత ఉంది అంటే యాకోబు గారు ఓకే, అరే ఈ మందలో తోలేంట్రా, ఇవి కూడా మన మందలను పెట్టేయండి అన్నారు. కాదు కాదు, నాకు యాకోబు ఏమన్నాడు? 10వ వచనం చూడండి ఎంత బాగుందో. 33:10 యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచిదని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించను, మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతనిని బలవంతము చేసిన కనుక అతడు దానిని పుచ్చుకున్నాడు. వాళ్ళ అన్నకి ఈ కానుక ఇవ్వటానికి ఏదో మొహమాటం కొద్దీ కాదు. ఏమంటే భోంచేస్తారా అంటే, ఇప్పుడు చేసి వచ్చానంటే సర్లేండి అంటే టీ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాం.
బలవంతం మర్యాద అనేది బలవంతంగా ఉండాలి. నిజంగా తినకుండా ఉండొచ్చు. భోజనం మన ఇంటికి వచ్చిన అతిథి నిజంగా తినకుండా ఉండొచ్చు. భోజనం చేస్తాను పెట్టంటాడు ఎవడన్నా. ఆకలి మండుతున్నా కూడా ఇప్పుడే తినొచ్చానండి, ఇప్పుడే తాగొచ్చానండి అంటే మర్యాద ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి మర్యాద. కాదు ఆకలి టైం కొంచెం పెడదాం తినండి, కాళ్ళు కడుక్కుంటండి అని పిల్లల్ని కేకేసి రే అంకుల్కి చూపించి బాత్రూమ్ చూపించు అంటే అంత బాగుంటుంది. పాతకాలంలో మాకు దూరపు చుట్టం ఒకళ్ళు ఉండేవాళ్ళు అంట. మిట్ట మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్తే గబగబా టీ తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు అంట. చేసేదంట. మిట్ట మధ్యాహ్నం వెళితే టీ తీసుకొచ్చి ఇవ్వటం అనేది ఏంటి, దాని అర్థం ఏంటంటే వీడికి అన్నం పెట్టకూడదని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. 1 గంటకు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేయాలి? భోజనం చేయమని చెప్పాలి. 1 గంటకు వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు వేడి టీ తీసుకొచ్చి ఇకిలించుకుంటూ ఇచ్చావనుకో, అవి తాగిపోరా బాబు నీకు అన్నం లేదని చెప్పినట్టు అర్థం. అంటే మన మర్యాదలు ఎలా ఉంటాయి? 4000 సంవత్సరాల క్రితం ఎలాంటి మర్యాద చూస్తున్నాం మనం? ఇది అబద్ధి నాకు కావలసిన వందల బాబు అన్నాడు ఏశావు. ఇది పెద్ద వ్యాసం చదివాడు యాకోబు. ఎంత మర్యాద తెలుసా? ఎంత మర్యాద అసలు నీ కటాక్షం నా మీద ఉండే చాలు. దేవుడి ముఖం చూసినట్టు నేను చూశాను, నాకు అంది చాలా ఇచ్చాడు దేవుడు. ఇద్దరు రిచ్చే, ఇందులో బుక్కాలు ఎవరు లేరు. ఇద్దరు, ఏశావు రిచ్ అయ్యాడు, యాకోబు రిచ్ అయ్యాడు. కానీ ఎంత మర్యాద కదా. బలవంతం చేస్తానంట, దాన్ని చివరికి పుచ్చుకున్నాడు. ఒక కానుక ఇవ్వటం ఏంటంటే ఆయా దేశాల్లో ఒక శాంతి స్థాపన జరగాలన్నా, ఒక లౌక్యం ఉండాలన్నా, ఒక సమాధానం ఉండాలన్నా కొన్ని కానుకలు ఇవ్వటం ద్వారా దాన్ని వాళ్ళు స్థిరపరుస్తారు. ఆ శాంతి స్థాపనకి అది ఒక స్థిరం చేసినట్టు. ఆ కానుకలు పుచ్చుకుంటే జరిగినట్లు అన్నమాట. కాబట్టి ఎంత మంచి మర్యాద అంటే కానుకలు ఇవ్వటం అనేది బహుశా అప్పటి నుంచే ఆరంభమైందేమో ఆలోచించుకోవచ్చు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే అలాంటిది జరిగిందేమో. కాబట్టి మనం మారు మనసు పొందితే మనకు మర్యాద రావాలి. మనం క్రైస్తవులం అయినప్పుడు ఈ శాంతి స్థాపన, సమాజంతో సంధి కుదరాలన్నా, మనం ఒకరితో సమాధానపరచబడాలన్నా మనకేం అవసరం అంటే ఈ మారు మనసు మనకు మంచి మర్యాద నేర్పాలి. మట్టు మర్యాద అంటారు కదా. మంచి మర్యాద ఉంటే పరిస్థితులన్నింటినీ మార్చేయచ్చు. మనం అన్నింటినీ మార్చేయచ్చు. యాకోబు గారికి మంచి లౌక్యం వచ్చింది. అన్నతో చక్కగా కానుకలు ఇచ్చాడు, తీసుకున్నాడు. అన్నగారు తీసుకొని ఏమన్నాడంటే, సరే 33:12 చూడండి, అక్కడ మంచి మాట ఉంటుంది. 33:12లో సరే పుచ్చుకున్నాడంట, కానుకలు పుచ్చుకున్నాడంట. పుచ్చుకుంటే మనం వెళుదాము, నేను నీకు ముందుగా సాగిపోతాను. సరే తమ్ముడు మనం బయలుదేరదాం పదా అన్నాడు. వాస్తవానికి ఏశావుతో కలిసి వెళ్ళడం యాకోబుకి ఇష్టం లేదు. యాకోబు ఏశావుని బాగానే ప్రేమించాడు, అన్నని తమ్ముడిని ఏశావు ప్రేమించాడు. సరే మనం వెళ్దాం పదా కానుకలు పుచ్చుకొని. అన్న ఏమన్నాడు అక్కడ మంచి మాటని, మనం వెళుదాము, నేను ముందు వెళ్దామన్నా నా ఇంటికి వచ్చేసేయండి, ఇక మా ఊరు వచ్చేసేయండి మీరు అని ఏశావు అన్నాడు. అంటే నేను రాలే అలా మొహాన్ని చెప్పలా. యాకోబు వెళ్ళడు, ఆయనతో పాటు వెళ్ళడు. మనం నేర్చుకోవాలి ఒక కౌన్సిలింగ్. బైబిల్ చదవడం అంటే ఒక కౌన్సిలింగ్, ఒక అవగాహన, సమాజం పట్ల, కుటుంబాల పట్ల ఒక అవగాహన. మొహానే నేను రాను అల్లా యాకోబు. తమ్ముడు వెళ్దాం పదా అంటే ఏమన్నాడంటే ఎంత లౌకికంగా మాట్లాడాడు తెలుసా? అన్న నేను అంత పిల్లలు పసిపిల్లనియు, గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువుకు తెలియను. ప్రభు అంటే అన్నకే. నీకు తెలుసు కదా, నా దగ్గర ఉన్న వాళ్ళు పసిపిల్లలు ఉన్నారు, పశువులు గొర్రెలు మేకలు పాలిచ్చే పిల్లలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క దినమే వాడి నీతో పాటు స్పీడ్గా నిలిస్తే అవన్నీ కూడా చచ్చిపోతాయి. నువ్వు బద నేను వస్తానన్నాడు. నేను వస్తాను వెనకాల నా ముందర ఉన్న మందన్నాడు. ఈ పిల్లలు కూడా మెల్లగా నడిపించుకొస్తాను పద అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూద్దా. ఒక క్లాస్ బ్యాటింగ్ అనమాట. ఎంత చక్కగా మాట్లాడాడంటే, నేను రాను. కొంతమంది మొహాన్ని చెబుతారు, ఏదైనా ఉంటే ఏదైనా ఇస్తావా నేను రానంటారు. ఏదైనా సరే ఒక నిర్మోహమాటంగా చెప్పేదానికన్నా
కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడటం కూడా మనం నేర్చుకోవాలి. మనకి ఇష్టం లేనిదైనా కావచ్చు, అది కూర కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ముఖానే చెప్పేయడం కాదు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. పద తమ్ముడు వెళ్దాం అన్నాడు. నువ్వు లిస్ట్ అంతా నీ కానుకలని నేను తీసుకున్నాను కదా, వెళ్ళిపోదాం పదా అంటే యాకోబు వెళ్ళాడు. ఏశావుతో పాటు వెళ్ళటం దేవుడి చిత్తం కాదు. యాకోబుకు కూడా ఇష్టం లేదు, కారణం ఏదన్నా కానీ ఆ మాట ముఖాన్ని చెప్పాల. అయ్యా నీకు తెలుసు కదా, పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పశువులు మేకలు, ఇది చిన్న చిన్న పసిపిల్లలు, మేక పిల్లలు, గొర్రె పిల్లలు, లేక దూడలు ఉన్నాయి. వీటన్నింటిని వేగంగా నీతో పాటు ఎక్కడ దోలుకొచ్చేది, అది చచ్చిపోతాయి. నువ్వు బదాన్ని వెనకాల మెల్లిగా నడిపించుకొస్తానంటే అప్పుడు ఏసేవాడంటే, నీకు ఇష్టమైతే నా దగ్గర ఉన్న ఈ జనంలో కొంతమందిని తీసుకోమన్నాడు. వీళ్ళంతా ఆ రోజులు ఎలా ఉంటుందంటే పశు సంపదతో పాటు జనం కూడా చాలామంది పనివాళ్ళు కూడా పరివారం అనమాట, పనివాళ్ళు కూడా ఉంటారు వీళ్ళకి, ధనవంతులకి. సరే నువ్వేం చేస్తావంటే నా దగ్గర ఉన్న ఈ మనుషుల హెల్ప్ కూడా తీసుకో అని అన్నాడు. అంటే వద్దొద్దు, అదే అలా వద్దు, నీ కటాక్షం నా మీద ఉంటే చాలు, ఇట్స్ ఎనఫ్ అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు, ఇంకేం అక్కర్లా, నీ జనం కూడా వద్దు, నా దగ్గర కూడా చాలామంది జనం ఉన్నారు, నువ్వేమనుకోవద్దన్నా అని పెడితే 16వ వచనంలో ఆ దినమున ఏశావు తన త్రోవను సేయరుకు తిరిగిపోయాను. కాబట్టి యాకోబు ఏశావుతో వెళ్ళటానికి దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏంటంటే యాకోబు కనాన్ దేశంలో నివసించాలి. ఆ వాగ్దాన భూమిలో ఆయన సంతానం విస్తరించాలి. అది అబ్రహాం గారికి, యాకోబు గారి తాతగారికి దేవుడు చేసిన వాగ్దానం. ఆ క్రమం ప్రకారం జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తున్నాడు దేవుడు. ఎంత శ్రమ పడ్డాడు దేవుడికైనా ఎంత ఓపిక ఉండాలండి కదా, ఆలోచిస్తే ఎంత ఓపిక ఉండాలి. ఇవన్నీ ఒక రోజులోనే 2-3 ఏళ్ళు చేసేయచ్చు కదా. 20 సంవత్సరాలు వాళ్ళ ఎక్కడో మామగారింట్లో యాకోబుని పడేసి ఆయనకి చాలా అనుభవాలు నేర్పి మళ్ళీ రిటర్న్ జర్నీలో పెనుయేలు దగ్గర యెహోవా దూత రావడం, ఆయనతో పెనుగులాడటం, ఇవన్నీ అవసరమా దేవుడికి? ఒక మానవ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు. అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఒక కనాన్ లాంటి దేశంలో ఒక వాగ్దాన భూమిలో వాళ్ళని నాటడానికి దేవుడు ఎంతగా రిస్క్ తీసుకుంటున్నాడో ఆలోచించుకోవాలి. ఆ తర్వాత నూతన నిబంధనకు వస్తే ఒక మనుషుల్ని మార్చడానికి దేవుడు ఎంత రిస్క్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2000 సంవత్సరాలకి పాపం విస్తరిస్తూ ఉంటే ఈ మనుషుల్ని మార్చడానికి ఆయనే ఒక చిన్న బాలుడి రూపంలో ఈ లోకానికి రావడం, దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించడం. ఇక మనుషుల మీద రిస్క్ వదిలేశాడు ఆయన. ప్రవక్తల మీద బాధ్యత పెడితే ప్రవక్తలను చంపేస్తున్నారు. ప్రవక్తలు 4 మంచి మాటలు చెబితే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలను చంపేస్తున్నారు. ఇక లాభం లేదని దేవుడు ఏం చేశాడంటే ఆయనే ఈ లోకానికి రావడం జరిగిందంట. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వస్తే, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకం ఆయన కూడా పని చేశాడు, ఆయన కూడా ద్వేషించింది. అయితే ఇది ఒక రక్షణ ప్రణాళిక కాబట్టి ఆ ద్వేషం సిలువ రూపంగా మారి ఆయన చనిపోయినా కూడా పునరుద్ధానుడే మానవులందరికీ రక్షణ కలిగించాలనే గొప్ప ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆయన సహించుకున్నాడు. మానవ రక్షణ యాగాన్ని కంప్లీట్ చేశాడు ఆయన 2000 సంవత్సరాల క్రితం. ఈ పాత నిబంధనలో గుండా ప్రయాణం చేసి తీసుకొచ్చి యేసు ప్రభువారి జననంతా చేశారు కదా. నక్షత్రము ఎక్కడ నిర్గమకాండంలో ఏముంది? నక్షత్రం యాకోబులో ఉదయించు. ఎంత ప్రణాళిక, ఎంత గాడ్స్ ప్లాన్, ఎంత ప్రణాళిక. కాబట్టి మన జీవితంలో మనం గమనించుకున్నట్లయితే ఆయన కనాన్ దేశంలో స్థిరపడ్డాడు. అన్నకి చాలా మర్యాదగా చెప్పాడు, నేను రానన్నా అని చెప్పలేదు. ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టే, మనసు కష్టం చేసే మాట మనం మాట్లాడకూడదు. మనకి ఇష్టం లేకుండా ఉండొచ్చు, దాన్ని మృదువుగా చెప్పి తప్పించుకోవాలి. మనం చాలా మృదువుగా చెప్పి తప్పించుకోవాలి, ముఖానే చెప్పేయడం కాదు. ఒక మంచి డిసిప్లైన్ సంభాషణ, ఒక మర్యాదపూర్వకమైన సంఘటనలో అన్నదమ్ముల ఇద్దరి మధ్య జరిగింది. లేదన్నా నేను వస్తాను, మీరు పదండి,
వెనకాల చిన్న చిన్న గొర్రె పిల్లలు, మేక పిల్లలు, పసి పిల్లలు ఉన్నారు అని చెప్తే సరే అని ఏసావు వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి సుక్కోత్ అనే దగ్గరికి వచ్చేసి వాగ్దాన భూమిలో పాగా వేశాడు. ఆయన వాగ్దాన భూమిలో పాగా వేశాడు యాకోబు గారు. అక్కడ తన పశువులకి పాకలు వేసేసి అక్కడ స్థిరపడ్డాడు. ఆ తర్వాత యాకోబు గారి జీవితం మొదలవుతుంది. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి? క్రైస్తవ జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలంటే, ఒక శాంతి స్థాపన చేయాలన్నా, సమాధానపరచాలన్నా యాకోబు లాంటి ఒక విధేయత స్వభావం మనకు కావాలి. యాకోబు తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూసాం. ఏదన్నా ఒక కాంప్రమైజ్ చేయాలన్నా ఎవరి మధ్య అయినా యేసుప్రభు ఆ తర్వాత చెప్పినట్లుగా సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానపరచడం అనేది చాలా మంచి టాలెంట్. అది ఒక మధ్య రాజీ కుదర్చడం అనేది చాలా మంచి వ్యవహారం. అలాంటి సమాధానపరిచే గుణం మనలో ఉండాలంటే దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. క్రైస్తవులుగా మారిన మనం, విశ్వాసులుగా ఉన్న మనం ఏశావు గారు, యాకోబు గారు సంభాషణ చదివిన తర్వాత 32, 33 అధ్యాయాల ఆదికాండంలో వాళ్ళిద్దరి మధ్య ఆ బంధాన్ని మనం చూసినట్లయితే ఏశావు తగ్గించుకోవటం కాదు, యాకోబు వల్ల ఏశావు మనసు మారింది. యాకోబు భక్తి వల్ల, యాకోబు విధేయత వలన ఏశావు మారిపోయాడు. క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడు, 20 ఏళ్ల క్రితం తమ్ముడిని చంపేస్తానన్నవాడు. ఈ 20 ఏళ్ల పాటు వాళ్ళు ఎక్కడ కలుసుకోలేదు. వాళ్ళు ఆ పగే పెరిగిందేమో వాళ్ళలో అనుకున్నారు. కానీ ఒకవేళ ఏశావులో పగ పెరిగినా కూడా అది యాకోబుని చూసి ఆ పగ మొత్తం చల్లారిపోయింది. ఒకవేళ మనం ఎవరితోనైనా విద్వేష వాతావరణంలో మనం ఉంటే, ఒక విద్వేషమైనటువంటి పరిస్థితులు మన స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఉంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసులుగా, దేవుడి బిడ్డలుగా దేవుడు మనకు ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఒకవేళ భంగపడినా పర్వాలేదు, మన ప్రయత్నం మనం చేయాలి. మనం భంగపడినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు మనకి ఆ యొక్క మాదిరిని మన ముందు పెట్టారు కాబట్టి. ఇప్పుడు యాకోబు గారి జీవితంలో జరిగిన రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని వచ్చే వారం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన వాక్యం మన ఉనికిలో దీవించును గాక.